అనురాగ్ యూనివర్సిటీ వెంకటాపూర్లో యువతకు ప్రతిభ అనే సైన్స్ ఫెయిర్ కార్యక్రమం ఘనంగా నిర్వహించారు. యువ ప్రతిభ, పరిశోధన నైపుణ్యం, భవిష్యత్తుకు సిద్ధంగా ఉన్న ఆలోచనలను జరుపుకునే మా ప్రధాన ఆవిష్కరణ ప్రదర్శన అయిన తేజాస్ 2K26 ఎక్స్పో ఘనంగా నిర్వహించారు. తేజాస్ ప్రాజెక్ట్ ఎక్స్పో అనేది ఒక పెద్ద స్థాయి విద్యా ఆవిష్కరణ వేదిక. ఇక్కడ అనురాగ్ విశ్వవిద్యాలయంలోని విద్యార్థులు వాస్తవ ప్రపంచ సవాళ్లను పరిష్కరించే అత్యాధునిక ప్రాజెక్టుల నమూనాలు, పరిశోధన పరిష్కారాలను ప్రదర్శించారు. ఈ కార్యక్రమం విద్య, పరిశ్రమ దృక్పథాలు, ఉద్భవిస్తున్న విద్యార్థి ఆవిష్కరణలను ఒకే పైకప్పు కిందకు తీసుకువస్తుంది. వ్యవసాయ సాంకేతికత, ఆయన ఆహార వ్యవస్థలు, ఆరోగ్య సాంకేతికత మరియు బయోమెడికల్, క్లీన్ ఎనర్జీ అండ్ సస్టైనబిలిటీ, టెక్ అండ్ స్కిల్ డెవలప్మెంట్, ఆల్ డేటా ఆధారిత వ్యవస్థాపనలను, స్మార్ట్ సిస్టమ్, సహాయక సాంకేతిక మరియు చేరిక, ఉద్భవిస్తున్న సాధారణ సాంకేతికతలు. తేజాస్ 2026 ప్రారంభ ఆవిష్కరణ STEM అభ్యాసం మరియు అంతర్విభాగ పరిశోధనల పెరుగుతున్న పాత్రను హైలైట్ చేస్తుంది. ఇది యువత ఆధారిత చాతుర్యం మరియు భవిష్యత్తు సాంకేతిక నాయకత్వ ఆకర్షణగా మారింది. ఈ సందర్భంగా ప్రొఫెసర్ మాట్లాడుతూ కొత్త పరిశోధనలు చాలా టెక్నికల్ గా ఉన్నాయని అభినందించారు. ప్రతి ఒక్కరూ స్ఫూర్తి తీసుకుని ఇంకా ముందుకు వెళ్లాలన్నారు. ఈ కార్యక్రమంలో ప్రొఫెసర్స్ దయానంద్ రెడ్డి, కృష్ణ సాయి కుమార్, ప్రణయ్, ప్రవీణ్ కుమార్, సంజయ్ కుమార్, రాజేంద్ర ప్రసాద్, అభినవ్ గుప్తా, శ్రీధర్, శకుంతల, విద్యార్థులు తదితరులు అధిక సంఖ్యలో పాల్గొన్నారు. తేజస్ 2K26 అనురాగ్ యూనివర్సిటీలో జరుగుతుంది ఈరోజు రేపు. ఇది గత 3 ఏళ్లుగా మేము జరుపుతున్నాము. 75వ రిపబ్లిక్ డే సందర్భంగా మొదటిసారి మొదలుపెట్టాము. ఒక 75 ప్రాజెక్టులు స్టూడెంట్ నుంచి చేద్దాము అనుకున్నాము. ఆ సంవత్సరమే 150 ప్రాజెక్టుల వరకు వచ్చాయి. ఈ సంవత్సరం 250 ప్రాజెక్టులు వస్తే వాటిని 3 సార్లు స్క్రీనింగ్ చేసి ఫైనల్గా 150 మంచి ప్రాజెక్టులు పెట్టాము. అయితే పరిగణించాల్సింది ఏంటి అంటే బీటెక్ చదువుతున్నటువంటి సెకండ్ ఇయర్ స్టూడెంట్స్, థర్డ్ ఇయర్ స్టూడెంట్స్ ఇందులో బాగా పాల్గొని మంచి ప్రాజెక్టులు చేస్తున్నారు. దీనికి కారణం కూడా ఒకటి ఉంది. మేము వాళ్ళని ఫస్ట్ ఇయర్ నుంచి NSS ప్రోగ్రామ్స్ కింద వాటి కింద నియర్ బై విలేజెస్కి తిప్పుతున్నాము. ఆ నియర్ బై విలేజెస్కి తిప్పుతున్నప్పుడు వాళ్ళు విలేజెస్లో ఉండే సమస్యలు కానీ వాటిని కానీ అర్థం చేసుకుంటున్నారు. అర్థం చేసుకొని అటువంటి సమస్యలకి ఎటువంటి పరిష్కారం కావాలి అనేది ఆలోచిస్తున్నారు. పరిష్కారం కావాలనేది ఆలోచన ఒకటి, దాని కార్యరూపణలో పెట్టడం అనేది ఇంకొకటి. వీళ్ళు నిజంగానే కార్యరూపణ పెట్టి దానికి కావాల్సినటువంటి ప్రోడక్ట్ని నిజంగానే డెవలప్ చేశారు. అయితే వీటన్నిటికీ ఒక గొప్ప బేస్ ఉంది. లాస్ట్ ఇయరే మా అనురాగ్ యూనివర్సిటీలో 12 హ్యాకథాన్స్ చేశాము. 12 హ్యాకథాన్స్ అంటే స్టూడెంట్స్కి 36 గంటలు ఇచ్చి రియల్ టైం ప్రాబ్లంలు ఇస్తారు ఇండస్ట్రీ వాళ్ళు వచ్చి. ఆ ప్రాబ్లమ్స్ అన్నింటినీ వాళ్ళు సాల్వ్ చేయటము, దానికి వేరే యూనివర్సిటీస్ నుంచి కూడా వస్తారు ఇక్కడికి. 36 గంటలు ఇక్కడే ఉండి ఆ ప్రాబ్లమ్స్కి సొల్యూషన్ ఇస్తారు. ఆ ప్రాబ్లమ్స్కి సొల్యూషన్ ఇచ్చినటువంటి స్టూడెంట్స్ అందరూ ఇది పొంది వాళ్ళు ఇక్కడ ప్రాజెక్టులు చేయడానికి వస్తున్నారు. ఈ సంవత్సరం అయితే 18 హ్యాకథాన్లు జరిగాయి. EEE డిపార్ట్మెంట్ కానీ, మెకానికల్ కానీ, తర్వాత EC డిపార్ట్మెంట్ కానీ ఈ తెలుగు రాష్ట్రాల్లో ఎప్పుడు ఇంతవరకు హ్యాకథాన్లే చేయలేదు. అటువంటిది ఈ 3 కోర్ డిపార్ట్మెంట్స్, సివిల్ డిపార్ట్మెంట్తో కలిసి కూడా హ్యాకథాన్లు చేశాయి. అటువంటి నైపుణ్యాన్ని మేము తీసుకున్నాము. CSE అలైడ్ బ్రాంచెస్ అయితే సమ్వేర్ అబౌట్ 10 to 12 హ్యాకథాన్స్ ఆల్రెడీ చేశాయి. సో ఈ నైపుణ్యాన్నింటినీ ఒక చోట పొందుపరిచాము. మేనేజ్మెంట్ నిజంగా పల్లా రాజేశ్వర రెడ్డి గారు, నీలిమా మేడం గారు చాలా చేయూతనిచ్చారు. సో వీటికి కావాల్సినటువంటి ప్రోడక్ట్స్ కావాల్సినటువంటి డబ్బులు, తర్వాత స్టూడెంట్స్కి రిజిస్ట్రేషన్ కావాల్సినటువంటి అన్నింటినీ మినహాయించారు. వీటిలో బెస్ట్ అయినటువంటి వాటిని పేటెంట్స్కి పంపుతాము. ఆ పేటెంట్స్కి కావాల్సిన డబ్బులు కానీ అన్నింటినీ కానీ మేనేజ్మెంటే ఇస్తున్నారు. ప్రతి స్టూడెంట్ ప్రాజెక్ట్కి ఒక ఫ్యాకల్టీ మెంటర్ ఉన్నారు. ఆ ఫ్యాకల్టీ మెంటర్స్ ఈ స్టూడెంట్స్ యొక్క ప్రాజెక్టులు బాగున్నాయా లేదా ఇంకేమైనా వాటిని బాగుపరచాలా అనేది చూస్తారు. ఆ విధంగానే అన్ని హెడ్స్ ఆఫ్ ది డిపార్ట్మెంట్స్ కూడా వాళ్ళ రోల్ కూడా ఇక్కడ చాలా ఉంది. వాళ్ళు కూడా ముందు నుంచి 2-3 నెలలుగా కష్టపడుతున్నారు. కాబట్టే ఈరోజు ఇటువంటి తీర్చిదిద్దేటువంటివి అయింది. రేపు సుమారు 1200 మంది స్టూడెంట్స్ని NSS వాళ్ళు ఆధ్వర్యంలో స్టూడెంట్స్ని తీసుకొని వస్తున్నారు. స్కూల్ పిల్లల్ని, గవర్నమెంట్ స్కూల్ పిల్లలు వాళ్ళు వచ్చి ప్రతి సంవత్సరం చూస్తున్నారు. వాళ్ళు చూసి మేము కూడా ఇటువంటివి చేయాలి భవిష్యత్తులో అనుకుంటున్నారు. ఈరోజు ఇంటర్మీడియట్ పిల్లల్ని తీసుకొని వస్తున్నాము. వాళ్ళు కూడా చూసి మేము కూడా ఇటువంటివి డెవలప్ చేయాలి, మేము కూడా ఒక స్టార్టప్ పెట్టాలి అనే ఆలోచన స్టూడెంట్స్లోకి వస్తుంది. ఎక్కడో జాబ్ చేయటం కాదు, దీనివల్ల మేము కూడా ఒక స్టార్టప్ పెట్టగలము, మేము కూడా ఒక బిజినెస్ని ముందుకు తీసుకోగలము అనేటువంటి ఎంటర్‌ప్రెన్యూర్‌షిప్ని డెవలప్ చేయడానికి ఇది బాగా దోహదపడుతుంది. థ్యాంక్ యూ.